హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్. ఫ్రెండ్స్, మీరందరూ జనసేన 12th ఫార్మేషన్ డే అంటే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహించారు. ఆ పిఠాపురంలో జరిగిన జనసేన సభను మీరందరూ చూసుంటారు. అయితే నేను జనసేన ఆవిర్భావ దినోత్సవం సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్, అలాగే నాగబాబు, అలాగే మిగతా కొంతమంది కీలకమైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఆ సభలో మాట్లాడారు. నేను మొత్తం సభ సంబంధించిన ఆ విజువల్స్, ఆ వీడియోస్ మొత్తం చూశాను. అయితే నేను ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తాను ఆ సభకు సంబంధించి. అయితే ఆ 2 వీడియోస్ మాత్రం బాగా వైరల్ అయ్యాయి. ఎంత వైరల్ అయ్యాయంటే ఇప్పుడు ఆ 2 వీడియోసే జనసేన అలాగే టీడీపీ అభిమానుల మధ్య ఒక రకమైన చిన్నపాటి ఏమంటారు ఘర్షణ అనొచ్చా, లేదంటే ఒక చిన్నపాటి వార్ అయితే స్టార్ట్ అయింది అన్ని సోషల్ మీడియాలో. అయితే ఆ 2 వీడియోస్ ఏంటంటే ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఆయన అన్నది ఏంటంటే, మనం నిలబడ్డాం, మన పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం, అలాగే 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్ల టీడీపీని కూడా మేమే నిలబెట్టాం. ఈ మాట అన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్కి గడిసే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 40 ఏళ్ల టీడీపీని నిన్న మొన్నటి దాకా అసలు జనసేన అంటే లెక్కలేని రాజకీయ పార్టీలకి, అలాంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజు అదే పార్టీకి సంబంధించిన ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి టీడీపీని ఉద్దేశించి ఆ మాట అన్నాడంటే దాని వెనక ఎంతో స్ట్రాటజీ, దాని వెనక ఎంతో వ్యూహం ఉండొచ్చు. అందుకని ఆ మాట అంటే 40 ఏళ్ళ టీడీపీ గెలిచిందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాస్ ఆఫ్ జనసేన పార్టీ అనేది ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఆ వీడియోలో చెప్పాడు. సో ఇప్పుడు చాలా మంది టీడీపీ అభిమానులు జనసేన నాయకుల మీద, జనసేన పవన్ కళ్యాణ్ మీద స్పీచ్ మీద చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ఆలోచించుకోవాల్సిందంటే, ఈ అభిమానులు అనే వాళ్ళు ఎప్పటికైనా సరే ఎలా అవుతారంటే ఒక ఫ్లవర్ లాగా అయిపోతారు, వీళ్ళంతా పూలు అయిపోతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదని రాజకీయం చేయలేడు, అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని కాదని రాజకీయం చేయలేడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే ఈ టీడీపీ జనసేన బంధం ఎలాంటిదంటే అక్షరాల అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే ఇది భార్యాభర్తల సంబంధం. ఎవరన్నా వాళ్ళ అభిమానులు చూసి కొంచెం ఏమైనా ఫీల్ అవుతారేమో, కానీ నాకు ఫీల్ అయినా నేను అనుకోను. ఎందుకంటున్నానంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ట్రావెల్ చేయాలనే అసెంబ్లీ వేదిక పవన్ కళ్యాణ్ చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మేము జనసేనతో కలిసి ఉంటామని చెప్పి చంద్రబాబు కూడా చెప్పారు. అంటే వాళ్ళిద్దరు ఎజెండా క్లియర్. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించడం అనేది ఇంపాసిబుల్. అది రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి వాళ్ళిద్దరికి లేదు. అంటే సపరేట్గా పోటీ చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి వస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం అనేది వాళ్ళ బలమైన విశ్వాసం, వాళ్ళ బలమైన నమ్మకం. అందుకనే వాళ్ళు ఎన్ని ప్యాచప్లు ఉన్నా, వాళ్ళకి ఎన్ని బ్రేకప్స్ ఉన్నా, కానీ ఎలక్షన్ నాటికి వచ్చేసరికి వాళ్ళు కలిసిపోతారు. 2014 కలిసి పోటీ చేశారు, 19లో విడిపోయారు, మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ కలిసి వచ్చి పోటీ చేసి గెలిచారు. సో ఇప్పుడు వాళ్ళ అభిమానులు అర్థం చేసుకోవాల్సిందంటే, వాళ్ళ అభిమానులు ఎంత గింజుకున్నా, వాళ్ళు ఎంత తిట్టుకున్నా, ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ లేదా పార్టీ కార్యకర్తలు ఎంత గింజుకున్నా, ఎంత తిట్టుకున్నా సరే వాళ్ళిద్దరు అయితే అలాగే ఉంటారు. సో వీళ్ళు కూడా ఆవేశపడి తిట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొక వీడియో ఉంది. అదే ఫార్మేషన్ డేలో ఎవరైతే ఆ పార్టీ రీసెంట్ గా వార్డు మెంబర్ కూడా కాకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్సీ అయిన నాగబాబు కూడా ఉన్నాడు. ఆయన కూడా కొంత స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ని కూడా నేను ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. చూసారు కదా మీరు ఆ వీడియోని. ఆ వీడియోలో నాగబాబు చేసిన వ్యాఖ్య ఏంటంటే, పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచాడంటే, ఇంత అఖండ మెజార్టీతో గెలిచాడంటే దానికి 1 పవన్ కళ్యాణ్ కారణం, 2 జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు, వీళ్ళిద్దరే కారణం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడానికి, అంత విజయం సాధించడానికి. ఎవరైనా సరే మీరు నోట్ చేసుకోండి, ఇంకెవరైనా సరే వాళ్ళ వల్లే
పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకుంటే అది వాళ్ళ కర్మ. సో మీకేమర్థమైంది అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచింది కేవలం జనసేన కార్యకర్తలు, ఆ జనసేన సంబంధించిన లీడర్స్, అలాగే పవన్ కళ్యాణ్ కష్టం తప్ప అక్కడ ఎవరి రూల్ లేదు అని ఆయన క్లియర్ కట్గా ఖరాఖండిగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం, అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య అంటే టీడీపీ పార్టీ గెలిచిందంటే జనసేన వాళ్ళు గెలిచిందని పవన్ కళ్యాణ్ చెప్పడము, అలాగే వాళ్ళ అన్నయ్య నాగబాబు చెప్పడం మాత్రం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ కష్టం, కృషి, అలాగే ఆ కార్యకర్తల కష్టం, అలాగే వాళ్ళ పార్టీ లీడర్స్ కష్టం తప్ప ఇంకెవరో మూడో పార్టీ వ్యక్తి లేదా వాళ్ళ సపోర్ట్ పార్టీ వ్యక్తి గెలిపించాడని కదా. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే పిఠాపురంలో టీడీపీ గారు ఉన్నాయో లాస్ట్ టైం పోటీ చేసి గెలిచిన ఎవరైతే వర్మ ఉన్నాడో అంటే 2014 టైంలో ఇండిపెండెంట్ గెలిచి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మేము గెలవలేదు, టీడీపీ పార్టీ వల్ల మేము గెలవలేదు, మేము గెలిచింది మా కష్టంతోనే మా కృషితోనే మేము గెలిచాము అంటే నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు వ్యాఖ్యలు చూస్తే వెరీ క్లియర్. అంటే వాళ్ళు ఎంత స్ట్రాటజిక్ గా మాట్లాడారనేది మనకు క్లియర్ కట్టుగా అర్థమైంది. ఒకటేమో పవన్ కళ్యాణ్ ఒక పక్క చెప్పేశాడు జనసేన వల్ల టీడీపీ గెలిచింది అన్నాడు, మరోపక్క నాగబాబు మాత్రం పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలడానికి జనసేన సైనికులు లేదా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ కారణంగా ఇంకొకరు కాదు. అంటే వాళ్ళిద్దరూ క్లియర్ కట్గా స్ట్రాటజిక్ గా చెప్పే మాట ఏంటంటే మేము ఎవరు దయా దాక్షిణ వల్ల గెలలేదు, మా దయాదాక్షిణ వల్లనే వాళ్ళు గెలిచారు అంటే టీడీపీ గెలిచిందని చెప్పడం మాత్రం నిజంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళకి రాజకీయ ఎగ్జిస్టెన్స్ కానీ లేదంటే పొలిటికల్ కెరీర్ లేదనుకున్న వాళ్ళకి 2024 ఎలక్షన్లో ఆ జనసేన పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచిన తర్వాత ఈ స్థాయిలో వాళ్ళు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి ఆ బిల్డ్ తో వాళ్ళు మాట్లాడిన మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా పెద్ద మెచ్యూరిటీ లేదా పెద్ద అవగాహన లేకపోయినా, పెద్ద లాంగ్ కెరీర్ లేకపోయినా, ఆయన పోటీ చేసిన 2 స్థానాలు 2019 ఓడిపోయినా సరే 2024లో గెలిచిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళు ఏవైతే వాళ్ళు బిల్డ్ చేస్తున్న విధానం చూస్తారో అంటే ఆ పార్టీకి ఇమేజ్ బిల్డ్ చేస్తున్న విధానం అయితే మాత్రం గ్రేట్ చెప్పొచ్చు, వాళ్ళకి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే చాలా మంది అంటున్నారు టీడీపీ ఉంటేనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, లేదా టీడీపీ వర్మ సపోర్ట్ చేస్తేనే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఇండైరెక్ట్ చెప్పాలంటే వర్మ నీ కర్మ, నువ్వేంటి మాకు చెప్పేది, మేము గెలిచింది మా వాళ్ళని చెప్పడం మాత్రం గ్రేట్ గా చెప్పొచ్చు. అయితే చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎట్లా ఉంటుందని వాళ్ళ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తించుకోవాల్సిందంటే తెలుగు పాలిటిక్స్ లో జనసేన టీడీపీ అనేది కొన్ని రోజుల పాటు కలిసి ట్రావెల్ చేయబోతున్నాయి అనేది మాత్రం క్లియర్ కట్. ఇంకా వాళ్ళు విడిపోతారు, లేదంటే వాళ్ళు ఇద్దరు సపరేట్గా పోటీ చేస్తారు అనుకో నేను అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అమితమైన విశ్వాసం చంద్రబాబు నాయుడు ఉంది, చంద్రబాబు నాయుడు మీద అమితమైన విశ్వాసం పవన్ కళ్యాణ్ ఉంది. సో వాళ్ళిద్దరూ కలిసి ఏదో భార్యాభర్తలా కలిసి ఉండాలనుకుంటారు, కానీ విడిపోయి విడాకులు తీసుకునే పరిస్థితి రాదు. ఇంకా వాళ్ళ అభిమానులు అర్థం చేసుకోవాల్సిందంటే అనవసరంగా ఆవేశపడిపోయి తిట్టుకోవడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, అలాగే మీరు చెప్పిన మాటలు విని అధినేతలు వ్యవహరించే పరిస్థితి లేదు. ఇప్పుడు రాజకీయాలు అంతా కమర్షియల్ అయిపోయినాయి కాబట్టి ఏ పార్టీ అభిమానులైనా సరే నోరు మూసుకుంటాం తప్ప అంత మించి చేసేది ఏం లేదు. చూసారు కదా వీడియోని, మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చేయండి. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే Mr.R.Currents అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ ఉంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.